కాకినాడ జిల్లా ఈ పార్లమెంటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయాల్లో అత్యంత కీలకమైనటువంటి ప్రాంతం. కాకినాడలో గత ఎన్నికల్లో దాదాపు కాకినాడ పార్లమెంటు పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏడు స్థానాలకు గాను 6 స్థానాలు గెలిచింది. ఒక స్థానం మాత్రం కోల్పోయింది. అయితే ఈసారి ఎన్నికల్లో మాత్రం కాకినాడ పార్లమెంటు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేయడం, అలాగే ఇక్కడ కాకినాడ ఎంపీగా ఉన్నటువంటి వంగా గీత పవన్ కళ్యాణ్కి ఎదురుగా పోటీ చేస్తుండడంతో పిఠాపురం రాజకీయాలతో మొత్తం కాకినాడ పార్లమెంట్ అంతా దద్దరిల్లుతుందని చెప్పవచ్చు. ఎలా ఉండబోతుంది, ఇక్కడ గత ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి, ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇక్కడ ప్రతిపక్షాలు ఇస్తున్నటువంటి హామీలు ఎలా ఉన్నాయి, ప్రభుత్వానికి ప్రతిపక్షాలకి మధ్య నడుస్తున్నటువంటి వారు ఎలా ఉంది, జనం అభిప్రాయం ఎలా ఉంది, కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో కావచ్చు, అలాగే కాకినాడ జిల్లాలో కూడా కావచ్చు. ఇక్కడ సామాజిక రాజకీయ కుల వర్గ భేదాలతో ఇక్కడ రాజకీయాలన్నీ జరుగుతూ ఉంటాయని అందరికీ తెలిసిన విషయం. ఇక్కడి తూర్పుగోదావరి జిల్లాలో ఇక్కడి ఓటు బ్యాంకు ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాలని దిశానిర్దేశం చేసేటువంటి యొక్క నియోజకవర్గంగా పార్లమెంట్ నియోజకవర్గంగా పేరుండడంతో ఇక్కడ జనం అభిప్రాయం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. మీకు ఫ్రీ బస్ సర్వీస్ ఇవ్వడం మూలంగా మీరు ఇప్పుడు తెలంగాణలో, ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉంటా, ఇంకా మగవాళ్ళు తప్ప ఆటోలు ఎవరు కనబడారు. అదే నేను అది చెప్పలేదు మొత్తం సార్. అంటే మిమ్మల్ని గౌరవించాలి, మీ వృత్తి కాబట్టి నాకు ఇష్టం. మీరంతా ఆటో డ్రైవర్లు. ఆటో డ్రైవర్లకి ఇప్పుడు కర్ణాటకలో కావచ్చు, ఆ తర్వాత తెలంగాణలో కానీ ఉచిత బస్సు ప్రయాణాలు పెట్టాయి. సో ఇక్కడ కూడా ఉచిత బస్సు ప్రయాణాలు పెడితే మీకేమన్నా లాభం ఉంటుందా, ఎలాంటి ఇది ఉంటుంది? మరి ఆటో డ్రైవర్కి లాసే కదా సార్. ఇప్పుడు సిటీలో సుమారు ఒక 20,000 30,000 ఆటో తిరుగుతుందండి. ఆటో ఉపాధి కోల్పోతారు కదా సార్. లోకల్గా తిరిగే వాళ్ళు బస్సులు వేస్తే. నెక్స్ట్ ఏంటంటే ఆటో డ్రైవర్లకు ఇబ్బంది కూడానండి. మేము ఇప్పుడు ఫైనాన్స్ మీద తెచ్చుకుంటున్నాం 5 లక్షలు పెట్టి, దాన్ని ఈఎంఐలు కట్టాలి నెలకు 10,000 చెప్పున. మరి ఫ్రీ బస్సులు వేస్తే మేము ఆటోలో ఏం చేసుకోవాలండి? ఇబ్బంది అదేండి, ఇబ్బంది ఉంటుంది కదా. ఓకే, దానివల్ల మొత్తం ఇక్కడ ఏదంటే ఫైనాన్స్లు కూడా పెరిగిపోయినాయి. మొత్తం ఛార్జీలు కూడా పెరిగినాయి కదండి. పెరిగితే మామూలుగా ఉండదు. ఆటో ఫ్రీ బస్ అనేది అది కష్టమండి. ప్రభుత్వ పథకాలు మీకు అందుతున్నాయా? అందుతున్నాయి, వస్తున్నాయి. అమ్మఒడి వస్తున్నాయి. మొత్తం వాహన మిస్త్ర పడ్డది చేసి బాగానే చేస్తుండే. సీజన్గా అయితే బాగానే ఉంటుందండి. చంద్రబాబు అంటే మరి ఇస్తాడండి. మరి ఆయన చూడాలి కదా. మరి ఒకసారి ఒకరు వాళ్ళు ఒకసారి ఇంకొకసారి చూడాలి జనాలు. చేసి నేను బాగానే చేసాను. బాగానే పర్లేదు. మరి చంద్రబాబు వస్తే మరి ఆయన కూడా చూడాలి కదా. అవును, పర్లేదు, బాగానే ఉంది. ఓకే, జగన్ పథకాలు వస్తాయా? వచ్చినాయి. పింఛనీ గట్రా ఇస్తున్నారని నాకు అన్నీ. ఇక్కడ నాకు ఏమి తీసుకోలేదు. నేను ఎక్కువ మాట్లాడలేదు. నాకు ఒంట్లో ఇబ్బందులు అయితే ఉండదండి. ఎందుకంటే తెలుగుదేశం వస్తే ఉచిత బస్సు వస్తుంది. అది వచ్చే పరిస్థితి ఏం లేదండి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తుంది. మాకు ఆటో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. మాకు ఆ నమ్మకం అయితే ఉందండి. ఏంటి అందరూ ఇస్తున్నారు, అందరూ తీసుకుంటున్నారండి. కాకపోతే అదంతా తప్పుడండి. తప్పుడు మాటలేండి. పథకాలు రాని వాళ్ళు ఎవరు లేరండి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లోని ప్రతి ఒక్కడూ లబ్ధి పొందినోడే. ఎంప్లాయీ దగ్గర నుంచి ఎంప్లాయీకి అయితే వాళ్ళకి శాలరీసే పెరిగాయి. మామూలు కార్మికులకి అయితే ఏదో 15,000 సంవత్సరం ఇస్తున్నారండి. అది సార్. అదే ఎన్ని బెనిఫిషియర్స్ ఏం లేరండి. కాకపోతే నాకు ఏంటంటే వైఎస్ఆర్సీపీది బాగుందండి. మాకు ఎటువంటి కేసులు లేవు ఈ 5 ఏళ్ళలో. ఆటో వాళ్ళకి ఆకర్షణీయమైనటువంటి పథకాలు ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా ఇంప్లిమెంట్ చేస్తుంది. మరొక వైపు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామని చెప్తున్నారు. అయితే ఇదంతా కూడా ఇప్పటికే తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో ఆటో డ్రైవర్లంతా కూడా రోడ్డెక్కినటువంటి పరిస్థితి ఉంది. మరి ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు ప్రయాణం ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది, జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఇస్తున్నటువంటి ఆటో వాళ్ళకి ఇస్తున్నటువంటి హామీలు కానీ తర్వాత స్కీములు కానీ ఎంతవరకు ఉపయోగపడతాయన్నది ఇక్కడ తెలుసుకుందాం. సాధారణంగా మీరు చూస్తే ప్రభుత్వం ఆ ఆటో వాళ్ళకి ఈ చేత్తో ఇచ్చి ఆ చేత్తో తీసుకుంటుంది అని చెప్తున్నారు.
సో దాని మూలంగా మీకు ఎలాంటి లాభాలు ఉన్నాయి, ఎలాంటి నష్టాలు? ఇప్పుడు ఆటో ఇచ్చి తీసుకుంటుందంటే మరి 5 ఏళ్ళలో మా దగ్గర తీసుకున్నది ఏమీ లేదు సార్. మాకు 15,000 రూపాయలు వేశారు కానీ ప్రత్యేకించి ఆటోకి సంబంధించి మేము కట్టింది ఏమీ లేదండి. మరి జనాల్లో అంటున్నారు తప్పించి అదేం మేము ఎవరికీ కట్టలే. ట్యాక్సులు లేవు. ఇన్సూరెన్స్ అనేది మా పర్సనల్, అది మా యూనియన్ ఆటో యూనియన్ సేఫ్టీ కోసం కట్టుకున్నదే కానీ అది గవర్నమెంట్ కట్టేది కాదు. మరి ఇంకా అది జనాలంటే మరి మేము ఏం చేయము, అర్థం కాదు సార్. అంటే మామూలుగా ఆటో వాళ్ళు ఇక్కడంతా ఇక్కడ మీ పార్లమెంట్ పరిధిలో ఎంతమంది ఉంటారు? దాని మూలంగా ఉచిత బస్సు ప్రయాణం వస్తే మీకు ఏమైనా ఇబ్బంది పడుతుందా? సిటీలో 6,000 మంది ఆటో డ్రైవర్లు ఉంటారు సార్. ఆటోని నమ్ముకుని జీవించారండి. ఫ్రీ బస్ అన్నది మాకైతే పట్టుకూడేస్తుందండి. ఇప్పుడు వచ్చి దానికి క్లారిటీ ఇవ్వలేదు. బాబు గారు ప్రతిపక్ష నేతగా ఉండి మేము చెప్తున్నామండి, ఫ్రీ బస్ వల్ల మాకు ఏమైనా ఇబ్బందులు ఉంటే చూస్తూ ఉంటారు. ఏ సంవత్సరానికి ఇచ్చే కాదు, మాకు ఉపాధి కావాలి. ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ద్వారా తీసుకున్నాం. అన్ఎంప్లాయ్మెంట్ ఉండి ఉద్యోగాలు లేక ఆటోలు తీసుకుని జీవిస్తున్నాం. మా భార్య బిడ్డలు పోషించుకుంటున్నాం. ఇలాగనే గవర్నమెంట్ మీద కూడా ఆధారపడకుండా ఏదో జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు మీకు వస్తాయా? వస్తాయండి. మాకు సంక్షేమ పథకాలు అందిస్తారండి. జగన్ గారు అమ్మఒడి కానీ, గోరుముద్దు కానీ, అలాగే ప్రతి పథకం కూడా జగన్ గారి ఇల్లు కానీ, ఇల్లు నిర్మాణం కానీ, ప్రతి పథకాలు కూడా అన్నీ బాగున్నాయండి. అతను ప్రతిదీ కూడా అన్నాడు, చేశాడండి. ఇప్పటివరకు వీళ్ళే చెప్పారు పథకాలు ఇస్తే మరో ఒక పాకిస్తాన్ అయిపోతుంది, ఎందుకు ఏంటి అన్ని చెప్పిన వాళ్ళు కూడా వీళ్ళు కూడా ఆ పథకాలు ఇస్తా అంటున్నారండి. ఎవరు వచ్చానో డెవలప్మెంట్ లేదంటున్నారు. డెవలప్మెంట్ ఉంది. డెవలప్మెంట్ అంటే ఏంటండి, పేదవాడి జీవితం మెరుగుపడాలా. ఆ మెరుగుపడేలా చేస్తున్నారు. ప్రతి చిన్న రూపాయల్లో ప్రతిదీ కూడా ఖర్చు చేసి దాని ఒక అభివృద్ధికి దోహదపడుతున్నారు కదండి. ఇంగ్లీష్ మీడియం మాలాంటి మిడిల్లో ఇంగ్లీష్ మీడియం చదివించి వేలు కట్టి మేము చదివించలేం. మాకు ఆర్థిక స్థోమత ఉండదు. ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ పెట్టిన దాంట్లో మీ గవర్నమెంట్లోనే స్కూల్స్ ఆర్డినరీ చేసి ఇంగ్లీష్ మీడియం కూడా జగన్మోహన్ ప్రవేశపెట్టారండి. డెవలప్మెంట్కి ఏం చూపించలేదంటే ఏం చూపించాలంటే డెవలప్మెంట్ అంటే క్యారియర్ ఇండస్ట్రీలు రావాలి, వస్తాయి. 5 ఏళ్ళు అన్నీ ఏది సాధ్యం కాదు సార్. ఇప్పుడు హార్బర్లు కడుతున్నాడు, భోగాపురం ఎయిర్పోర్ట్ కడుతున్నాడు, అలా షిప్పింగ్ హార్బర్లు ఉన్నాయి. ప్రతిదీ కూడా అతను చేసుకుని వస్తున్నాడు. అన్నిటికి కూడా కలర్ రూపాన చూపిస్తున్నాడు. మేము అధికారంలోకి వస్తే ఇంకా ఎక్కువ అమౌంట్ ఇస్తాం, అమ్మఒడి కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, పెన్షన్స్ కావచ్చు అంటారు. దాన్ని అయితే మేము నమ్మం సార్. ఎందుకంటే ఆయన లాస్ట్ టైం 14 సంవత్సరాలు సీఎం చేశాడండి. చేసినప్పుడు కూడా ఎవరికి కూడా ₹1 ఇచ్చినటువంటి సందర్భం లేదు. పీజీ రింబర్స్మెంట్కి నెలటి కూడా మీరు ఆగిపోయా. ఎందుకంటే రాజశేఖర డయాంలో జరిగాయి, తర్వాత చంద్రబాబు నాయుడు డయాంలో ఆగిపోయాయి. మళ్ళీ అది నెక్స్ట్ జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత జరిగింది. ఈరోజు కూడా స్కూళ్ళు కనుక మనం చూసుకున్నట్లయితే మా పిల్లలు మేము గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటున్నామండి. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో పర్సెంటేజ్ ఎంత పెరిగింది అనేటువంటిది మీ అందరికీ తెలుసు, మీ మీడియా మిత్రులు అందరికీ తెలుసు. ఎందుకంటే చాలామంది ఉత్తీర్ణత పొందినటువంటి అంటే ప్రైవేట్ స్కూళ్ళకి ధీటుగా గవర్నమెంట్ స్కూళ్ళు తయారు చేసినటువంటి ఘనత అది కేవలం జగన్మోహన్ రెడ్డిగా వస్తుందండి. అందులో డౌట్ లేదండి. ఎవరికైనా పెన్షన్స్ వస్తాయా, లేకపోతే మీకు ఏమైనా ప్రభుత్వ పథకాల వల్ల ఉపయోగం ఉంది? ప్రభుత్వం పథకాల వల్ల ఉపయోగం ఉందండి తప్ప ఇంట్లో పెన్షన్ మాత్రం ఇప్పుడు దాకేయగలరు. మా అమ్మగారికి ఒకటి వస్తుందండి. ఆవిడ ఏజ్ పెద్దది కాబట్టి 85 ఇయర్స్ అండి. ఆవిడకి ఒక కాలం వస్తుందండి. మా అన్నయ్య కాలం చేస్తాడు. ఆయనకి ఇప్పుడు ఏం రావట్లే. నెక్స్ట్ మేము పెట్టుకుంటే మాకేమైనా రావాల్సి ఉంటే ఇస్తున్నారండి. ఒకళ్ళు కదండి, పెద్దోళ్ళు చిన్న పెద్ద అనుకంట అవి ఏజ్ని బట్టి వాళ్ళ కుటుంబాల్లోనే ఎవరైనా అటువంటి కుటుంబాల్లోనే ఏ విధంగా చనిపోయినా వాళ్ళకి భార్య ఉందనుకో భార్యకి ఇస్తున్నారండి. ఆ అవకాశం చాలామందికి జరుగుతుందండి. ఈ విధంగా ఈ జగన్ వచ్చిన తర్వాత ఈ విధంగా చాలా బాగా జరుగుతుందండి. ఆయన గ్రామీణాల్లో మీకు గ్రామీణ ప్రాంతాల్లో పల్లెల్లో మీకు పథకాలు వస్తున్నాయా? వాటి మూలంగా ఉపయోగాలు ఉన్నాయి కదా సార్. పథకాలు అందరికీ లేబర్కి అందరికీ కూడా లేబర్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా అంతనే సార్ కంపల్సరీ. అంటే మన అమ్మ ఒడి అని విద్యాదీవెని కానీ లేబర్లో ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. ఇల్లు స్థలాలు కానీ సూపర్గా ఉన్నది. జగన్ ప్రభుత్వం మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. మళ్ళీ జగనే రావాలని పొగుడుతున్నారు. స్కీములు ఇచ్చారనే లేదు సార్, ఒక లేబర్గా చెప్తున్నానండి. అతనికి మంచి పథకాలు అతను ఇచ్చాడు, మనకి లేబర్కి ఇచ్చాడండి. అమ్మఒడి కానీ విద్యాదీవెన కానీ ఒక ఆటో వాళ్ళకి వాహన మిత్ర కానీ ఇంకా చెప్పుకుంటూ పోతే అలా పథకాలు అయినా ఎక్సలెంట్ పథకాలు వేయండి ఇవన్నీ చెప్పుకోవడానికి. మళ్ళీ అయినా రావాలని కోరుకుంటూ జగన్ గారికి సిద్ధమని. ప్రజా సంక్షేమ పాలనకు సంబంధించి మేము పథకాలన్నీ ఇచ్చామని ప్రభుత్వం చెప్తుంది. అయితే అంతకు మించి ఇస్తామని ప్రతిపక్షాలు చెప్తున్నటువంటి నేపథ్యంలో జనాభిప్రాయం ప్రస్తుతం నేను కాకినాడ సిటీ అర్బన్ ఏరియాలో ఉన్నాను. ఈ అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి ఆటో వాళ్ళతో మాట్లాడదాం. ఇంకా నిమ్న సామాజిక వర్గాలు అందరితో కూడా మాట్లాడుతుంది ఎన్టీవీ. గ్రామీణ ప్రాంతాల్లో ఎలా ఉంది, కాకినాడ పార్లమెంటు పరిధిలో ఎలా ఉంది, మిగిలినటువంటి గ్రామాల్లో కావచ్చు, తర్వాత అర్బన్ ఓటర్ ఏమంటున్నాడు, ప్రజాభిప్రాయం ఏందన్నది ఇప్పుడు తెలుసుకుందాం. పిఠాపురం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు బాగా మారుమోగుతున్నటువంటి పేరు. రాష్ట్ర రాజకీయాల్లో ఇక్కడ పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడిగా పోటీ చేసిన సమయంలో ఇప్పటికే గత ఎన్నికల్లో గాజువాక తర్వాత భీమవరం నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి నేపథ్యంలో
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తారా లేదా, వంగా గీత తన యొక్క సక్సెస్ను కొనసాగిస్తుందా లేదా అన్న దాని మీద చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పిఠాపురం ఫలితం పైన, పిఠాపురం మెజారిటీ పైన కూడా జోరుగా బెట్టింగ్లు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ పిఠాపురంలో ఎవరు ప్రజలు ఎటువైపు ఉన్నారు, ప్రజలకు సంబంధించిన సంక్షేమ పథకాలు ఎంతవరకు రీచ్ అయ్యాయి, అలాగే పవన్ కళ్యాణ్ హామీ ఇస్తున్నటువంటి కూటమి యొక్క మేనిఫెస్టోకి పిఠాపురం ప్రజలు ఏం మాట్లాడుతున్నారు. గత 220 సంవత్సరాల కిందనే ఇక్కడ పిఠాపురం జమీందార్ చాలా పాపులర్. ఆయన తన యొక్క సంక్షేమాలని ఎప్పటికైనా విస్తరించినటువంటి వ్యక్తి. కాకినాడ పార్లమెంటు పరిధితో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మరికొన్ని ప్రాంతాల్లో ఆయన అప్పటికే ఉపాధి అవకాశాలు కల్పించినటువంటి వ్యక్తిగా పిఠాపురం రాజా సూర్యారావు బహదూర్ ఎప్పటికే పాపులర్. అయితే సంక్షేమ పాలన అందిస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది. సంక్షేమ పాలనకు ధీటుగా మరిన్ని హామీలు ఇస్తాం, ఆ హామీల్ని నిలబెట్టే బాధ్యత నాది అని పవన్ కళ్యాణ్ పిఠాపురంతో పాటు మిగిలినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో హామీ ఇస్తున్నారు. సో పిఠాపురంలో పబ్లిక్ నాడి ఎలా ఉండబోతుంది, ప్రజా ఓటర్ యొక్క పల్స్ ఎలా ఉండబోతుంది అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. రాజా బహదూర్ సూర్యారావు ఇప్పటికే ఇక్కడ సంక్షేమ పాలన అందించారు. అలాగే ఈయన పేరు మీద మొత్తం అంతా కూడా రాజకీయంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో మొత్తం పిఠాపురం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. ఎన్టీవీ పిఠాపురంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని, ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుందాం. పిఠాపురం కింగ్, పిఠాపురం జమీందారి రాజారావు వెంకటపతి సూర్యారావు బహదూర్ చాలా పాపులర్ అయినటువంటి రాజు. అలాగే ఇక్కడ పిఠాపురం సంస్థానానికి దాదాపు 200 సంవత్సరాల పాటు ఆయన యొక్క చరిత్ర ఉంది. ఆ 200 సంవత్సరాల చరిత్రలో కాకినాడ పార్లమెంటు పరిధిలో కావచ్చు, కాకినాడ మొత్తం అంతా కూడా తూర్పుగోదావరి జిల్లాలో తనదైనటువంటి ముద్ర వేసినటువంటి వ్యక్తి. అయితే ప్రస్తుత రాజకీయాల్లో పిఠాపురం రాజకీయ అవనిక పైన ఎవరు ముద్ర వేయబోతున్నారు? పిఠాపురం క్వీన్గా వంగా గీత ఉంటుందా, లేకపోతే పిఠాపురం కింగ్గా పవన్ కళ్యాణ్ ఉంటారా? ఇక్కడ పిఠాపురంలో జనం ఏం చెబుతున్నారు? పవన్ కళ్యాణ్ గెలిపించనున్నారా, లేకపోతే వంగా గీతను మరొకసారి గెలిపించి ఇక్కడ నుంచి తమ ప్రతినిధిగా పంపనున్నారా? సో పిఠాపురంలో రాజకీయాలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. పిఠాపురంలో ఎవరు కింగ్, ఎవరు క్వీన్ అవ్వబోతున్నారు అన్నదే ఇప్పుడు జనం మాట. జనం ఏం చెబుతున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఉన్నాయి సార్, చాలామందికి ఇంటింటికి తలుపు కొట్టి ముసలోళ్ళకి ఈ నెల అయితే చాలా ఇబ్బంది పడిపోయారండి. వచ్చి నెల పోయిన నెల సచివాలయంలో ఇచ్చారు సార్. ఈ నెల అయితే మాత్రం ఎక్కడెక్కడో వేస్తారు సార్. ఎక్కడో గొల్లపోలు అంటున్నారు, ఎక్కడో పెద్ద ఎవరిలోనో ఎక్కడ వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ ఉంటే అక్కడ వేస్తారు సార్. ముసలోళ్ళు వెళ్ళలేరు కదా సార్, చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. ఆయన అయితే తెల్లారిపోలు తలుపు కొట్టి ఇచ్చేవారు సార్. హ్యాపీగా తీసుకుని హ్యాపీగా ఖర్చు పెట్టుకుంటారు. కొడుకు ఇవ్వకపోయినా ఆయన పెద్ద కొడుకుగా ఇచ్చారు సార్, ఖర్చు పెట్టుకున్నారు సార్. అలాగే మాకు మహిళలకి 0 వడ్డీ వేశారు సార్. జగనన్న పథకం వేసి మాకు చెయ్యోత వేశారు సార్. మాకు రుణమాఫీ వేశారు సార్. అయితే పిల్లలకేమో ఇది విద్యాదీవెన వేశారు సార్. ఫీజు రిమెన్స్మెంట్ వేశారు సార్. ఈ సంవత్సరం వేయలేదు కానీ ముందు సంవత్సరం వేశారు సార్. అయితే మళ్ళా అదే అమ్మఒడి, పిల్లల బుక్స్, బ్యాగులు, బూట్లు, సాక్షులు సార్. మళ్ళీ స్కూల్ అంటే కింద కూర్చుండేవారు సార్. ఈ జగన్ వచ్చింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేస్తున్నాడు. మీరంతా పిఠాపురంలోనే ఉన్నారు. ఉన్నాం సార్. మరి కూటమి యొక్క మేనిఫెస్టో కూడా అందరికీ 4,000 ఇస్తామంటున్నారు. విద్యాదీవెన కింద 18,000 ఇస్తామంటున్నారు. అవును సార్. ఆవిడ ముందు ఇప్పుడు ఇస్తానని అందరూ కొత్తగా అంటారు సార్. ఆయన ఇచ్చి చూశాడు సార్. మేము తీసుకున్న లబ్ధి పొందాం సార్. మేము తిన్నాం సార్. తిన్న రుణానికి ఓటు వేయాలని మేము అనుకుంటున్నాం సార్ అందరూను. అయితే జగన్ గారికి, మన గీతమ్మ గారికి మేము ఖచ్చితంగా వేద్దారని మేము అనుకుంటున్నాం సార్. ఎందుకంటే ఆవిడ రుణం తీసుకోవాలంటే మేము ఇన్ని డబ్బులు తీసుకున్నాం. సంవత్సరానికి 1,50,000 తీసుకున్నాను నేను ప్రత్యేకంగా. మా ఆయనకేమో 36,000 వస్తున్నాయి సార్. సంవత్సరానికి 3,000 చొప్పున. మరి నా చెయ్యొత్తుకి ఎంత అయింది సార్? చెయ్యొత్తు 75,000 సార్. 0 వడ్డీ 46,000 సార్. మరి ఇవన్నీ మేము తీసుకున్నట్టు ఒక్కొక్క ఇంట్లోని ఇన్ని ఇస్తున్నారంటే మరి ఆయన రుణం తీసుకోవాలంటే ఆయన కోటేసి గెలిపించాలని మేము అనుకుంటున్నాం సార్. ఖచ్చితంగా అయినా రావాలి, అయినా గెలిపించాలి. అయినా రావాలని మేము అందరూ మా బాగోవాలి, పేదవర్గం బాగోవాలంటే అయినా రావాలని మేము కోరుకుంటున్నాం సార్. ఉపయోగం అయితే ఉందండి. ప్రజెంట్ అయితే ముగ్గురు పిల్లలు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకుంటున్నారండి. స్కూల్ రీఓపెనింగ్ అవగానే జగనన్న విద్యా కానుక అని చెప్పి బ్యాగులని, పిల్లలకు షూస్ అని, నెక్స్ట్ బెల్ట్లని, పిల్లలకు కావాల్సిన చదువుకి సంబంధించిందన్నీ వెంటనే అందుతున్నాయండి. ఒకప్పుడైతే ఇలా స్కూల్ తీసేసరికి కొనుక్కోవాలా, డబ్బులు తీసుకోవాలన్న ఆలోచనలో ఉండేవాళ్ళు. ఇప్పుడున్న పొజిషన్లో అయితే స్కూల్ తీసినట్టు పిల్లలకు కావాల్సినవి అందుతున్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు వీళ్ళంతా చెప్తున్నారు అధికారంలోకి వస్తే మీ ఇంట్లో ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమందికి వేస్తామంటున్నారు. అలా ఎలా ఇచ్చేస్తారు సార్? ఎవరు కదా,
బయట వాళ్ళన్నా ఎవరు కదండి, ఎవరు కదండి, ఏదో ఇంట్లో ఒకరికో ఇస్తారంతే. అంటే జగన్ అయితే ఒకరికే ఇస్తున్నారు, మేము అందరికీ ఇస్తామని చెప్తున్నారు. అది నిజం కాదండి, అలా జరగదు కూడానండి. ఎందుకు? చేయలేరు సార్. మన ఇంట్లో పిల్లలకంటే ఇప్పుడు ఒక పిల్లని ఒకలా చదివించి ఇంకో పిల్లని ఏదో విధంగా చదివించాలన్న అందరినీ ప్రైవేట్ డబ్బులుగా పెట్టి చదివించలేం కదా సార్. స్తోమత మన ఇంట్లోనే మనం చూసుకున్నప్పుడు మన ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఎలా ఇవ్వగలుగుతారు అసలు? అది సాధ్యం కాదు కదా. గవర్నమెంట్ పథకాలు వస్తున్నాయా? వస్తున్నాయండి, వస్తున్నాను జగన్ గారి కాడ నుంచి డబ్బులు నెల ఇంటి పంపుతున్నారండి, వాలంటీర్తో పంపారు. 2 నెలలు పెట్టిపోతే వాళ్ళ దగ్గరికి సచివాలయంకి వెళ్ళి తెచ్చుకున్నామండి. అన్నీ బాగానే ఇస్తున్నారండి. అంటే ఇలా డబ్బులు ఇవ్వడం మూలంగా ఉపయోగమైనా మీకు? మా ఆయన లేరండి, పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు ఉన్నారు, అవి చేసుకుంటున్నామండి. అంటే ఇంకా మీ పిల్లలకి ఏమైనా పథకాలు వస్తాయా? లేదండి, మనవరాళ్ళకి ఉన్నారండి 2 ఆడపిల్లలు చదువుకుంటున్నారండి. అమ్మఒడి అది రాదండి, ఇంకా వేయలేదండి చిన్నపిల్లలు. మా పిల్లోడు ఒక 10 సంవత్సరాలు బట్టి పని చేస్తున్నాడండి. ఆ పిల్లోడికి పర్మనెంట్ ఎప్పుడు చేయలేదండి. వచ్చిందండి, పథకాలన్నీ వచ్చాయండి. అమ్మఒడి పిల్లలకి ఇల్లు కూడా బాగా, ఇళ్ళ స్థలాలు కూడా బాగా ఇచ్చాడండి పిల్లలకి అందరికీ కూడా. అమ్మఒడి ఇంకా ఆరోగ్యశ్రీ చాలా వచ్చినాయండి. తర్వాత మాదిగలకి ఒక చెప్పుల పెన్షన్ అని, డప్పుల పెన్షన్ అని, అలాంటి కొత్తగా అప్పుడు సీఎం చంద్రబాబు పెట్టినవి కూడా వచ్చాయండి, కొత్తగా పెట్టారండి. కానీ చంద్రబాబు 4,000 ఇస్తామంటున్నాడు, మళ్ళీ ఆ తర్వాత అమ్మఒడి అన్ని పథకాలు ఇంకా 20,000 18,000 ఇస్తా అంటున్నాడు. ఎలాగిస్తాడండి? ఇప్పుడు 3,000 ఇస్తేనే అడుగు పాతాళం పోయింది, అప్పులు చేశారు అంటున్నారు. 4,000 ఇచ్చి మరి అప్పుడు అప్పు పడదండి, అందుకని అది కరెక్ట్ కాదండి. అది ఇక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు కదా, మరి జగన్ ఓడిపోతారని చెప్తున్నారు. ఏం జరగదండి, అది జగనే వస్తాడు. ఎందుకంటే అలాగని కుర్రోళ్ళు ఎవరు అంటారండి, 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు, 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు, ముఖ్యంగా ఎస్సీలు బీసీలు వేస్తారండి కంపల్సరీగా. సాయం చేశారు సార్. సార్ వచ్చిన కాడ నుంచి మాకు ఏ లోటు లేదండి, అన్నీ బాగానే చూశారండి. మా పిల్లల చదువుల్లో, బిడ్డలకి డబ్బుల విషయంలో మాకు చేయూత డబ్బులు, అన్నీ రేషను, మాకు పెన్షన్ డబ్బులు అండి, మాకు అన్నీ బాగానే చేశారండి. మా పాపకి ఇళ్ళ స్థలానికి పెట్టుకుందండి, పేరు కూడా వచ్చిందండి. మరి అయ్యగారు గెలిస్తే ఇస్తారని నమ్మకం కూడా ఉందండి. గెలిస్తే చేస్తాడండి, మరి గెలుస్తారండి. ఎందుకు జగన్కి? మాకు చేశారండి, అన్నీ చేశారు కాబట్టి అండి, మరి మేము ప్రార్థించుకుంటున్నామండి, అంతే అండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఇక్కడ మీకు పథకాలకు సంబంధించి ఎలా ఉంది? తర్వాత గవర్నమెంట్ కూడా పథకాలను ఇస్తుందా? మాకు జగన్మోహన్ రెడ్డి గారి పథకం బాగానే ఇస్తుందండి. మరి రేషను ఒక అవతాతల పింఛన్ అది కూడా ఇస్తున్నారు, మరి బాగానే ఇస్తున్నారు. ఆయన హయాంలో ఉన్న బాగానే వెళ్ళింది. మరి మొన్నసారి మాత్రం మళ్ళీ చాలా ఎంత ఇబ్బంది పడ్డారో పింఛన్ ఇక్కడ తెచ్చుకోవడానికి. అలాగే మరి ఉన్న ప్రభుత్వమే మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మరి బాగానే అనుకూలంగానే ప్రజలకి ఉన్నదండి, బాగానే ఇస్తుంది. పేదలకి ఇలా ఇవ్వడం మంచిదేనా? పేదలకి ఇలా ఇవ్వడం మరి మంచిదే కదండి. మరి ముసలోళ్ళు కూడా మొన్న పింఛను తెచ్చుకున్నాకి వెళ్ళి ఎండ దెబ్బ తిని 21 మంది పోయిన రోజులు ఉన్నాయి. అలాగా కదలకుండా పాపం తెచ్చుకోలేని వాళ్ళు, మంచి మంది లేకలేని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎంతో తెచ్చుకున్నా బాధపడుతున్నారు. మరి అలాంటి వాళ్ళకి ఇంటికి ఇచ్చి మరి వాలంటీర్లతో ఇప్పించి చేర్చుకోరు. ఒకవేళ మరి ముఖ్యమంత్రి చేసిన వాళ్ళు కల్లా చిన్న వయసు అయినప్పటికీ పేదల మీద ఎక్కువ దృష్టి పెట్టి చేసిన దాఖలాలు ఉన్నాయండి జగన్మోహన్ రెడ్డి గారు. మరి చంద్రబాబు నాయుడు 4,000 ఇస్తామంటున్నాడు, 18,000 ఇస్తామంటున్నాడు. ఇస్తారని ఎందుకు? ఒకవేళ ఇవ్వని దానికి ఎంత ఇస్తానంటే సుఖంగా ఉంది, ఇచ్చింది ఏదైనా ఉందా అండి? ఎప్పుడైనా ఆయన ఇచ్చింది ఏమైనా ఉందా? 4,000 ఎప్పుడైనా ఇచ్చారా? ఆయన 3,000 ఇస్తే 4,000 ఇవాళ ఇస్తారని అనుకోవచ్చు. ఇచ్చింది ఏమీ లేదు కదా, ఇప్పుడు మనకి అండమే తప్ప ఇచ్చింది ఏమీ లేదు. ఈయన అన్నారంటే మాట ఖచ్చితంగా నెరవేరుతారని ప్రజల్లో కూడా నమ్మకం కూడా వచ్చింది కదండి. ఈయన మ్యానుఫ్యాక్చర్ పెట్టారంటే అదేది పూర్తి అవ్వో అని ప్రజలకు కూడా. ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు, మీ ఎమ్మెల్యేగా క్యాండిడేట్గా.
పోటీ చేస్తున్నారంటే చేస్తారండి, పోటీ చేయొచ్చు, దానికే ఉంది. కానీ మరి మనకి ఎవరైతే మనకు ఉపకారం చేస్తున్నారో వాళ్ళకే మరి చేస్తాం. కానీ మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వచ్చి ఏదో చేస్తున్నారంటే మరి మనం ఏం చేస్తామండి. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, మరి అప్పుడు కరోనాలో 2 సంవత్సరాలు బాధపడ్డామండి, పేదలు ఎంతో బాధపడ్డారు. మరి ఇలాంటి రాజకీయాల్లోకి వస్తానని ఉన్న ఉద్దేశం ఉన్నప్పుడు పేదలకు ముందు మంచి పని చేసి ముందు పేదలకి తర్వాత రాజకీయంలోకి రావాలండి ఎవరైనా. అప్పుడే కదండి పేదలకి సానుభూతి కలుగుతుంది. ఎప్పుడైనా ఎక్కడన్నా పవన్ కళ్యాణ్ గారు కనిపించిన రోజులు ఉన్నాయా? ఎక్కడైనా కేజీ ఉల్లిపాయలు ఇచ్చారా? అన్న బియ్యం మూట ఎవరికైనా ఇచ్చిన రోజు ఉందా? ఇవాళ వచ్చి ఓటు ఏంటంటే ఎలా చేస్తారండి? గవర్నమెంట్ పథకాల మూలంగా మీకు ఏమన్నా ఉపయోగం ఉందా? మాకైతే జగన్ మూలంగా అన్ని పథకాలు లభించాయండి. మాకు చంద్రబాబు నాయుడు 13 సంవత్సరాలు చేశారు, కానీ మనకి ఏమీ ముట్టలేదండి. అలా 1000 రూపాయలు 200 పింఛనీలు అలా రావడమే. బియ్యం కోసం కూడా కష్టపడేవాళ్ళమండి. ఎందుకంటే మాకు జగన్ బాబు వచ్చాడు, అన్నీ మేలు జరిగాయి. మాకు ఇంటికి రావడం, అన్ని పథకాలు ఇంటికి రావడం, చేయూతలాడడం. కానీ ఈ సంవత్సరమే మరి చేయూత ఆగిందండి. మరి ఎందుకు ఆగింది అన్నది నాకు తెలియదు. అదండి మాకు బియ్యం అని డబ్బులని చేయూత అని. నాకు కాలు బాగోదు బాబు, నేను ఎక్కడికి వెళ్ళలేను, చేయూత వస్తుంది, ఈ పింఛను వస్తుంది, బియ్యం ఇంటికి వస్తున్నాయి. ఇంకా మాకు ఆ బిడ్డలో ఏదో కొంత గింజ వస్తుంది, దాంతో ఈయన ఇచ్చిన డబ్బులతో మాకు అలా కాల్చాపం సరిపోతుంది. మాకు మళ్ళీ జగనే రావాలని కోరుకుంటున్నాం. అది ఇలా పేదలకు డబ్బులు ఇవ్వడం మూలంగా మాకు అన్నీ మేలే జరిగాయండి బాబు జగన్ గారు ఎక్కాక. కానీ మరి మాకు మా ఆయనకి పింఛనే వస్తుందండి, మాకు చెయ్యూత వస్తుందండి. మరి సౌకర్యాలు అన్నీ బాగానే ఉన్నాయండి. దానివల్ల మళ్ళీ సుట్టుగా ఆయనే రావాలండి, అదే ప్రార్థన లేదండి బాబు. అలాగనుకుంటున్నారండి బాబు, అలాగనుకుంటున్నారండి. అనుకున్న వాళ్ళదే ఇదండి. ఆయన అవుతే పదవి ఎక్కిన కాడ నుంచి బాగానే చేస్తున్నారండి. మళ్ళీ ఆయనే రావాలని ప్రార్థన చేస్తున్నామండి. మా ఇంట్లో మా ఆయనకు వస్తుందండి పింఛని, అంతే అండి. నాకేమో చెయ్యొద్దు డబ్బులు వస్తాయి. ఈ సంవత్సరం వేయలేదండి బాబు, మరి అదేండి అయ్యి. అలాగే బాబు. పెన్షన్ తీసుకునేటప్పుడు ఇబ్బందులు పడ్డారా? ముసలోళ్ళు చాలా ఇబ్బంది పడ్డారండి బాబు, చాలా బాధపడ్డారండి. బ్యాంక్ కాడ కట్టాను అదే బాగా అనుకుంటున్నారండి. పెన్షన్ ఇంటికి తెచ్చి ఇచ్చేవారు జగన్ బాబు, ఇలాగైపోయింది అలాగని చాలా బాధపడ్డారండి ముసలోళ్ళు. మరి అది కూడా మరి చూడాలండి. మరి ఆయన్ని ఇలా చేస్తున్నాడని అందరూ కూడా ఏ కొలుపు కలిగి ఆయన్ని గెలిపించాలండి. అదండి బాబు. మాకు 18,000 పడుతున్నాయండి. మా ఆయనకని పింఛను వస్తుందండి. మరి జగన్ ఎక్కాక మాకు అన్నీ వచ్చాయండి, అన్ని కాలకాడికి వచ్చాయండి. బియ్యం మొత్తం అన్ని కాలకాడికి వచ్చాయండి. మరి మేము బయటికి వెళ్ళి తెచ్చుకోవడానికి ఏమీ లేదండి. మరి అన్నీ వాళ్ళ తెచ్చి ఇచ్చేవారండి. మరి మా ఆయన ఎక్కడ ఉన్నారండి, మా ఆయన బయటికి ఎక్కడికి వెళ్ళలేడమండి, కాలుకు సట్టడం ఉండమని అంతే. అందుకని మళ్ళీ జగన్ రావాలని మేము కోరుకుంటున్నాం. ఇలాంటి వాళ్ళకి ఎక్కువ పథకాలు ఇవ్వడం మూలంగా నష్టము అనేది ఆరోపణ. ఏ నష్టం పోలేదండి, మేము అన్నీ బాగా కూడండి ఈ సంవత్సరం. దేవుడే మళ్ళీ జగన్ రావాలని మేము కోరుకుంటున్నాం అండి. మరి అంతే. ఇప్పుడు ఇక్కడ మీ పిఠాపురంలో మా ఆయనకి సయ్యతో మరి పింఛను వస్తుందండి. నేను పట్టుకుంటా. మా ఆయనకి పింఛను వస్తుందండి. నాకు కూడా 18,000 మరి పడుతున్నాయండి. ఇదే సంవత్సరమే మరి ఆగేయండి. అన్నింటికి అన్నీ బాగానే బియ్యం గట్ట అన్నీ బాగానే ఇస్తున్నాడండి జగన్. అంటే ఇట్లా పల్లెల్లో అందరికీ ఉచితంగా ఇస్తున్నాడు జగన్ అంటారు. మరి మీకు ఇట్లా లాభం చేస్తున్నారా నష్టం చేస్తున్నారా? లాభమే చేశాడండి ఆయన ఎక్కిన కానించి లాభమేండి. బాగానే చేశాడండి. సైపోయాలన్నీ మరి అయినా రావాలండి మరి అంతే అండి. జగన్ ప్రభుత్వం వచ్చాక బాగానే ఉందండి. మొన్న ఆయన వచ్చాక రోడ్లు కూడా వేసారండి. ఆయన వచ్చాక మాకు పింఛని వస్తున్నాయి. ఈదీదికి రోడ్లు వేసారు. మళ్ళీ మొన్నమ్మో ఈదీదికి 10 ఇంటికి కుళాయిలు తవ్వారు. ఈ లోపల ఎలక్షన్ వచ్చిందని ఇంటింటికి కుళాయి ఇంకా వేయలేదు, వేస్తా అన్నారు. అది పెన్షన్ మరి 2 నెలల్లో ఇప్పుడు బయటకు వెళ్ళి తీసుకున్నారా మీరు? తీసుకున్నాను, బ్యాంకులో ఇచ్చారండి. ముందు టిప్ అమ్మని సచివాలయం కాడ ఇచ్చారు, ఈ టిప్ అమ్మని బ్యాంకులో ఇచ్చారండి. వాలంటీర్ ఇంటికి తెచ్చి ఇచ్చేదండి తెల్లరు. అదండి ఈ 2 నెలలు ఎలా ఏడిపోతున్నారు. ఏం చేస్తారండి మీరు? రెచ్చదొక్కుతానండి. పెన్షన్ ఎంత వద్దు? 3,000 వస్తుంది. మొన్న నుంచే పెంచారు కదా, జనవరి నెల నుంచి. అప్పటి నుంచి 3,000 వస్తున్నారు.
అంతకుముందు అయితే 2750 ఇచ్చేవారండి. మొన్న జనవరి పట్టుకొని నుంచి పెంచారు కానీ ఆ 3000 రూపాయలు ఇస్తున్నారు. మేము జోళ్ళు కుట్టినాక అందులో ఇచ్చారు. ఎంత సంపాదిస్తారు జోలు రోజుకి ఎంత వస్తాయి? ఎంతో కుట్టించుకుంటూ పట్టింది. సరిపోద్దా? ఫ్యామిలీ నడుతుందా మరి? ఏదో అలా నడుతుంది. బేరాలు లేనప్పుడు ఆ జోళ్ళు పని లేనప్పుడు మేమైనా రెచ్చాటికి వెళ్ళిపోయి ఏదో 10 రూపాయలు తెచ్చుకుని పెన్షన్ డబ్బులు కాల్చం చేస్తాం. అదే చెప్పండి, ఇదే చెప్పండి. ప్రభుత్వం బాగానే ఉన్నదండి. మరి ఇక్కడి నుంచి ఎలా ఉంటుందో తెలియదండి. మరి ఎవరు నెగ్గుతారో కూడా మాకు తెలియదండి. అంతే అండి. మీకేమి లబ్ధి చేకూరింది మీ ఇంటికి? మా ఇంటికి ఏమీ లేదండి. మా ఆయన గారు మాది పెన్షన్ వస్తుంది అంతే అండి. మీరు చేయూత అప్లై చేశారా? అప్లై చేసామండి, ఇంకా రాలేదండి. ఈ సంవత్సరం అప్లై చేసామండి, ఇంకా రాలేదండి. అమ్మఒడి వచ్చేది ఎవరు లేరా? లేరండి, పాపలు ఎవరు లేదు, పెద్దవాళ్ళు అయిపోయారండి. చదువు అయిపోయిందండి వాళ్ళకి, అంతే అండి. ఎలా పెన్షన్ వస్తుందా? పెన్షన్ ఇస్తున్నారండి, 3000 ఇస్తున్నారండి జగన్ గారు. మళ్ళీ సంవత్సరం 18,000 వేస్తున్నారండి. అలా 3 సంవత్సరాలు 18,000 వేసారండి. జగన్ గారు చాలా బాగా చూశారండి. మళ్ళీ మా మనవడికి, మా పెద్ద మనవడికి 15,000 కాలు చూపు ఇచ్చారు. ఎలా ఉంది మరి, మీకు సరిపోద్దా? అయ్యి 3000 పింఛన్ ఇస్తున్నారు. 3000 పింఛన్ ఇస్తున్నారండి. తర్వాత మా అబ్బాయి డిగ్రీ ఇంటర్ చదివినప్పుడు 2 సంవత్సరాలు కూడా 15,000 చొప్పున వేసారండి. తర్వాత డిగ్రీ చదువుకున్నప్పుడు కూడా వేశారు. తర్వాత మా ఇంట్లో ఒక అబ్బాయికి పట్టా కూడా ఇచ్చారండి. మరి జగన్ పరిపాలన మాకు బాగుందండి. ఏంటి మరి అమ్మఒడి వస్తుంది, ఎంత వస్తుంది? అమ్మఒడి అండి మీ అబ్బాయికి విద్యాదీవెన అండి ఒక 1 ఇయర్ పడిందండి. తర్వాత మరి 1 ఇయర్ 2 ఇయర్స్ పడ్డాయండి. ఇంకా తర్వాత తెలియదు. ఎలా ఉంది? ఇంకేం వచ్చినాయి మీ ఇంటికి? అంతే, ఒక పెద్ద అబ్బాయికి ఇంటి పట్టా ఒకటి ఇచ్చారండి. అంతే. బాగుందా మరి జగన్? బాగుందండి, పరిపాలన బాగుందండి. సరే, ఇప్పుడు ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో పథకాలు వస్తున్నాయా? వాటి మూలంగా మీకు ఏమైనా ఉపయోగం ఉందా? ఉందండి. అమ్మఒడి వస్తుందండి. పిల్లల స్కూల్లో కూడా చాలా బాగుంది. మాకు రుణమాఫీ పడ్డది. ఇల్లు కట్టుకోవడానికి జగన్ స్థలం ఇచ్చారండి. లోను కూడా వస్తే కట్టుకుందామని చూస్తున్నాము. పథకాలన్నీ చాలా బాగున్నాయి. అంటే పథకాలు బాగున్నాయనే దానికన్నా ఇలాంటి వాటి మూలంగా మీరు మీ జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా? వచ్చిందండి. అంటే వచ్చిందంటే అందరి జీవితాల్లో అంటే కొన్ని తేడాలు జరిగినా చాలా మంది జీవితాల్లో అయితే చాలా బాగున్నాయండి. ఇంతవరకు అయితే కనుక చెప్పులు అరిగేలాగా ఆఫీసుల చుట్టూ మీ సేవల చుట్టూ తిరిగేవారండి. ఇప్పుడు అలా కాదండి. ఇప్పుడు ఏంటంటే ఏదన్నా మన కాళ్ళ దగ్గర రావడం, వాలంటీర్ల ద్వారాగా మనకి చేయవలసిన సమకూర్చి అన్ని సమకూరుస్తూనే ఉన్నారండి. ఇంటింటికి వాలంటీర్లు ఇవ్వడం వల్ల ఏదైనా సరే అండి, ఒకవేళ మనకి ఏమైనా పింఛనీ ముసలి వాళ్ళకి పింఛనీలు రావడం, దగ్గర ఇంటికి తీసుకొచ్చి ఇవ్వటం, రేషన్ రావటం, ఇబ్బంది లేకుండా అందరికీ కూడా ఇంటింటికి వచ్చేస్తుందండి. ఇప్పుడు పిల్లలకు స్కూల్స్ ఎలా ఉన్నాయి? స్కూల్లో అయితే కనుక చాలా బాగున్నాయండి. వాళ్ళే టాయిలెట్స్ గురించి అయితే కనుక ఫుడ్ విషయంలో అనగా ఇంతవరకు ఫుడ్ విషయంలో అయితే కనుక చాలా ఇబ్బంది పడేవారండి. పిల్లలు అసలు తినేవారు కూడా కాదండి. ఇప్పుడు అయితే కనుక అలా కాదండి. ప్రతి ఒక్కరు కూడా స్కూల్లోనే తినేసేసి ఇంటికి వస్తున్నారండి. ఓకే, ఇంటికాడ కూడా వచ్చే రాకపట్లనగా అంతా బాగానే ఉందండి. స్కూల్ విషయంలో అయితే చూసుకోక్కర్లేదండి, బాగా చేస్తారు. అమ్మఒడి కూడా కోరుకుంటున్నాను. మళ్ళీ అయినా రావాలని మేము అనుకుంటున్నాం. పెన్షన్లు అవన్నీ మీకు ఏమేమి అంతాయి? 3000 ఇస్తున్నారండి, అంతే అండి. 35 కేజీలు బియ్యం ఇస్తున్నారు. మంచిదేనా మీకు? అది మంచిదండి. ఇంత ముందుకి ఇప్పటికి ఏంటి మార్పు? ఇంతకు ముందండి 500 ఇచ్చేవారండి, ఇప్పుడు 3000 ఇస్తున్నారు. 35 కేజీలు బియ్యం ఇస్తున్నారు, అంతే అండి. ఇప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నారు కదా, ఈ గ్రామంలో ఉన్నారు కదా, మీకు ఏంటి గవర్నమెంట్ పథకాలు కానీ అవి కానీ అందుతున్నాయా? నాకు స్థలం ఇచ్చారండి, లోన్ ఇచ్చారు జగన్ గారు. అతనికి నేను ఓటేస్తానండి, అతన్నే రావాలని కోరుకుంటున్నాను. మీరు ఎవరికన్నా ఓటేయండి, కానీ ప్రభుత్వ పథకాల ద్వారా మీలాంటి వాళ్ళ బతుకుల్లో మార్పులు ఏమైనా వచ్చాయా? రాలేదండి. అంటే అందరికీ బాగుంది. ఇలా చిలకమ్మండి. మీకు గవర్నమెంట్ పథకాలు అందుతాయా? అందిందండి. జగన్ గారు స్థలం ఇచ్చారండి, లోన్ ఇచ్చారండి. ఆ పథకాలు 2 అందినాయండి. అంటే గతంలోకి ఇప్పటికి ఏమైనా మార్పు ఉందా మీ లైఫ్లో? అంతా బాగానే ఉన్నదండి. జగన్ వచ్చిన కానిచ్చి ఆ 2 ఇచ్చారు నాకు జగన్ గారు. వాలంటీర్లు వచ్చి చేస్తున్నారా? వాలంటీర్లు వచ్చి అన్ని ప్రతిదీ చేస్తున్నారు. నేను ఎక్కడికే తిరగలేదండి. లోను కూడా వాలంటీర్లే చేసి రప్పించారండి. జగన్ అని పంపించారు నాకు. 1,80,000 లోన్ పడ్డదండి. 1,80,000 పడ్డదండి. సిమెంట్ బత్తాలతో శుద్ధగా అన్ని 1,80,000 చేతికి ఇస్తారు. లోన్ పడిందండి నాకు.
జగనన్న స్థలం ఇచ్చి నేను కట్టుకున్నానండి. మాకు జగన్ ద్వారాగా ఉపయోగాలు ఉన్నాయండి. అన్నీ కూడా బాగా చేస్తున్నారు ఆయన. మాకు కూడా రోడ్డు వేసారు, పొలాలు వేసారు, అన్నీ బాగానండి. రైతులకు వాళ్ళు ఇవ్వాల్సినటువంటి ఇచ్చారా? ఇస్తున్నారండి. ఏమేమి వచ్చాయి మీకు? రైతులకేనండి బాగా నష్టపరిహారాలు డబ్బులు ఇచ్చారండి. మీ ఇంట్లో ఎవరెవరికి ఇంకేమైనా ఉపయోగాలు ఉన్నాయా? ఏమీ లేవండి ఇంకా. అందరూ బాగున్నాం. నేను అడుగుతాను. ఒకసారి ఆయన అడుగుతారు మీరు. కాకినాడ రూరల్ ప్రాంతంలో తిరుగుతుంది ఎన్టీవీ. ఇక్కడ జనం ఏమనుకుంటున్నారు, జనం యొక్క అభిప్రాయం ఎలా ఉండబోతుంది, అలాగే ఇక్కడ సంక్షేమ పథకాలతో పాటు ప్రతిపక్షాలు కూడా జగన్ ఇస్తున్న దానికన్నా ఇంకా ఎక్కువ ఇస్తామని చెప్తున్నారు. నిజంగా జనం వాటిని ఆశిస్తున్నారా? జగన్ ఇచ్చేదాని పట్ల జనం ఏం మాట్లాడుతున్నారు దాన్ని కూడా తెలుసుకుందాం. మీకు ఇక్కడ ఈ గ్రామంలో ఉన్నారు, ప్రభుత్వ పథకాలు ఏమైనా అందుతాయా? అందినాయండి. మా వారికి కిడ్నీ కంప్లైంట్ వస్తాయండి, 10,000 ఇచ్చారండి నెలకి. మరి ఆయన చనిపోతాయండి, మాకు ఏ ఆధారం లేకపోతే 2 లక్షల పైనుంచి పంపారండి. జగన్కి పెట్టుకున్నామండి మేము. పిల్లలకి అమ్మఒడి కానీ పెన్షన్ కానీ వస్తుంది? పిల్లలు పెద్దోళ్ళండి. పెన్షన్ వస్తుందండి నాకు. ఎంత వస్తుంది పెన్షన్? 3,000 అండి. ఓకే, 3,000 వస్తుందండి. మామ పెన్షన్ తెచ్చుకుంటున్నావా? ఎక్కడ? ఇంటికి వచ్చేస్తున్నారు. ఇంటికి వచ్చేస్తున్నారా? అంటే ఆమె చెప్తే చెప్తున్నారా లేకపోతే నిజంగానే మీకు ఇస్తున్నారండి? ఇంటికి వస్తున్నారండి, ఇంటికి వచ్చి ఇస్తున్నారండి మాకు. సరే, రైట్. మరి కొద్దిమంది ఇక్కడ మీకు చెప్పండి అమ్మా, మీ ఇంట్లో ఏమైనా ఉపయోగాలు ఉన్నాయి? ఇక్కడ మేము పల్లెల్లో తిరుగుతున్నాము, మీకు ప్రభుత్వం వల్ల ఉపయోగాలు ఉన్నాయా? అన్ని ఉపయోగాలు ఉన్నాయండి, బాగానే ఉన్నాయండి, అన్ని బాగానే అందుతున్నాయండి. పథకం గట్ట అన్ని బాగానే వచ్చినాయండి. మీ ఇంటికి ఏమేమి వస్తాయి? మా ఇంటికి అండి బియ్యం వస్తున్నాయండి, అమ్మఒడి వస్తుందండి, అవి చెయ్యత ఏదో అంటున్నారు కదండి, అవి వచ్చాయండి. 18,000 రూపాయలు వస్తున్నాయండి. ఇవి చుట్టూ రాలేదండి, ఇప్పుడు రాలేదండి. ఇప్పుడు వస్తాయని అన్నారండి, టీవీలో చెప్పారండి. ఇప్పుడు అయ్యండి. ఇప్పుడు ఇంతకు మించి ఎక్కువ ఇస్తామని చెప్తున్నారు చంద్రబాబు వాళ్ళు. మరి ఏమండి మరి ఇస్తానంటున్నారండి, ఇవ్వలేదండి ఎప్పుడు నెయ్యి. జగన్ వచ్చాక అన్నీ బాగా వచ్చాయండి, జగన్ గారు వచ్చాక అన్నీ బాగా వచ్చినాయండి. ఇంకా బాబాయ్ ఏం పరిస్థితి, ఎలా ఉంది ఆరోగ్యము? ఆరోగ్యం బాగుందండి. మందులు నెల ఇస్తున్నారండి సరిపడగాన. తర్వాత నాకు పింఛను వస్తుందండి. పింఛను ఇంటికి వచ్చి ఇచ్చివ్వరండి. ఈ నెల ఇవ్వలేదండి. ఈ నెల పంచాయతీకి తెచ్చుకున్నాం సార్. ఇబ్బంది పడ్డారా? ఇబ్బంది మరి ఏం చేస్తాం సార్, వెళ్ళాలి కదండి డబ్బుల కోసం. మరి నెక్స్ట్ మంత్ నుంచి ఏమనుకుంటున్నారు? ఏమంటే పెస్తాను మాత్రం జగన్ గారు బాగా చూస్తున్నారండి. దాని మీద అంతకంటే చేసి వాళ్ళు ఎవరు లేరు పెస్తానికి. ఆయన వస్తారు అనుకుంటా? వస్తారండి, అయినా రావాలండి. ఆయన వస్తేనే మాకు అన్నీ వస్తాను ఇంటికి. ఇక్కడ గ్రామాల్లో చాలామంది పెన్షన్స్ ఉన్నాయా లేవా? ఇక్కడ ఉన్నవారికి ఏమేమి ఇస్తున్నారు? వాళ్ళనిచ్చండి వాలంటీర్లు. ఇక్కడ అందుబాటులో అన్నీ బాగానే ఉన్నాయండి. ఇంటింటికి కుళాయి కూడా వేసారండి. తర్వాత వచ్చేసి వీళ్ళకి ఇంటికి బియ్యం వస్తున్నాయండి. ఆరోగ్య కేంద్రం బెనిఫిషియరీ కదా, ఆరోగ్య కేంద్రం కూడా దగ్గర పెట్టారండి. మాకు కూడా అన్నీ అందుబాటులో ఉంటాయండి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ రకమైనటువంటి ఒపీనియన్ ఉంది. ఇంకా ఎన్టీవీ క్షేత్రస్థాయిలోకి వెళ్తున్నటువంటి దృశ్యాలు ఉన్నాయి. గ్రామీణాల్లో ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రభుత్వాల నుంచి? ఇప్పుడు ఇస్తున్న ప్రభుత్వం బాగుందా, లేకపోతే మేము అధికారంలో వస్తే ఇంకా వచ్చే ప్రతిపక్షాలు చెప్తున్నటువంటి యొక్క స్కీములు బాగున్నాయన్నది మాత్రం జనంలో తెలుసుకోవాల్సినది. ఇప్పుడు ఇస్తున్నటువంటి ప్రభుత్వ పథకాల పట్ల మాత్రం మళ్ళీ రిపీట్ కావాలన్నటువంటి ఆలోచన ఇక్కడ జనంలో ఉన్నట్టు కనిపిస్తుంది. ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి, ఏమైనా వస్తున్నాయి? అన్నీ వస్తున్నాయి సార్. ఇళ్ళ స్థలం పెట్టండి, రాలేదు. ఇస్తామన్నారు. వేరే స్కీములు ఏమొచ్చాయి? వేరే స్కీములు పింఛన్ డబ్బులు అండి, తర్వాత రేషను, పాపనేస్తాం డబ్బులు అన్నీ వస్తున్నాయి. డ్వాక్రాకు సంబంధించి ఏమైనా వస్తాయి? డ్వాక్రాలో ఉన్నాను సార్, ఇంకా ఏమి లేదు. మేము తీసుకోవటం ఇలా ప్రభుత్వం పథకాలు ఇవ్వడం మంచిదేనా? అందరినీ సోమరిపోతులు చేస్తున్నారని అంటారు. లేదండి, అంతా మంచి చేస్తున్నారు సార్. గ్రామీణ ప్రాంతాల్లో చాలా పల్లెల్లో ఎన్టీవీ తిరుగుతుంది. పల్లెల్లో ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి సిచ్యుయేషన్ కూడా జనం ఏమంటున్నారు? చాలా పూరి గుడిసెలు, తర్వాత పాకలు, తర్వాత డాబా ఇండ్లు ఉన్నటువంటి ఈ గ్రామాల్లో డెవలప్మెంట్ పరంగా కూడా ఎలా ఉన్నాయన్న దానికి సంబంధించి కూడా ఎన్టీవీ తెలుసుకుంటోంది. మీకేమేమి వస్తాయి?
ఓకే, మీ పిల్లలకు మనవరాళ్ళకి ఏమైనా ఉన్నాయి, వస్తాయా? మనవాళ్ళు మనవరాళ్ళకు అమ్మఒడి పథకం కానీ అలాంటివి ఏమైనా రావచ్చా? లేదు. ఓకే, మీకుమ్మా మీకు పథకాలు ఖుషిగా ఉన్నావు? ఏమేమి వస్తాయి మీకు? బియ్యం వస్తాయండి, పిచ్చి వస్తుంది. బాబాయ్ మీకు ఏమి వస్తాయి? ఎలా ఉంది? రైతులకు ఏమైనా ఉపయోగమేనా? రైతులకి బాగా సహకారం అంటున్నారు కదండి. ఏడు పంట నీరు బాగానే వచ్చింది. ఈ సంవత్సరం వస్తుందండి నాకు పెన్షన్. 60 సంవత్సరాలు పూర్తయినాయి ఈ సంవత్సరంతో. నమ్మకం ఉందా వస్తుందని? జగన్ ఇస్తాడని నమ్మకం ఉందా? నమ్మకం ఉన్నదండి, నమ్మకం ఎందుకు లేదండి. ఇంకా మీ ఇంట్లో ఎవరెవరికి ఏమేమి పథకాలు వస్తాయి? మా ఇంట్లో అమ్మ ఒడి గట్ట మా ఆవిడ గట్ట వేసారండి, వచ్చినాయండి. ఈవిడికి కాపు నేస్తాం, ఒక్క నిమిషం. కాపు నేస్తాం, నాకు పెన్షన్ అంతే మాకు వచ్చింది. డోకరా రుణమాఫీ పడిందండి. ఉపయోగమైన వాటి వల్ల ఉపయోగం అంటే ఉపయోగం లేకపోతే ఎలా అండి? అలాంటి వల్ల ఇలా నిలబడ్డాం, మాకేమీ ఉండి కాదు. చంద్రబాబు అన్న ఎవరన్నా డోకరా వచ్చాక మనుషులు నిలబడ్డాం. ఇప్పుడు జగన్ గారు కూడా బాగానే చూస్తున్నాం. ఇంకా పథకాలు ఎక్కువ ఇస్తాము అని చెప్పి అంటున్నారు, చంద్రబాబు నమ్ముతారా? నమ్ముతున్నామంటే మేమేమో నమ్మమండి. మామూలుగా వచ్చి కానీ ఇంకెక్కడ తెచ్చిస్తారనుకుంటాం, మాకు తెలుసు కదా. అదే ఎక్కడ తెచ్చి ఇప్పుడు ఇదేమో అలాంటిదప్పుడు ఇంకెక్కడ తెచ్చిస్తారనుకుంటాం కానీ నమ్మమండి అలాగా. అంతే. ఇక్కడ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, దెబ్బ ఉందని చెప్తున్నారు. కానీ గవర్నమెంట్ చేసినటువంటి స్కీమ్స్ కానీ ప్రతిపక్షాలు చెప్తున్నటువంటి స్కీమ్స్ వల్ల మీకు అవగాహన ఉందా? పథకాల మీద అవగాహన ఉందా? అవునండి. ఏ పథకాలు? ఈ పథకాలా ఆ పథకాలా? ఏ పథకాలైనా కానీ ఎలా ఉంటాయంటే మాకు ఏమన్నా ఏమో చెప్పలేం. ఈ పథకాలు మనం చెప్తున్నాం. అది మాకు ఇప్పుడు ఇచ్చే పథకాలు అయ్యేయండి, మాకు అయ్యే వస్తున్నాయి ఈ ద్వారాగానే. అంతే అయ్యా మాకు. మీకు అయ్యే కాదు, పిల్లలకి ఉపయోగపడతాయిలేండి. మరి లేని వాళ్ళు ఉన్నారంటే అలాంటి వాటి మీద ఆధారపడతారా? కొంచెం మాకంటే కొంచెం పిల్లలు అది పెద్దోళ్ళు అయ్యారు, చూడలేదు. వాళ్ళకి మరి కొంతమందికి ఆధారపడతారండి. మీరు చెప్పండి. మార్పులు అంటే ఏమీ లేదు కానండి, కొంచెం ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ళ స్థలాలు వచ్చినాయండి, అదొకటి బెనిఫిట్ అయిందండి. పెన్షన్ ఒకటి కరెక్ట్గా టైం టు టైం తీసుకొచ్చి అందిస్తున్నారండి, అది పర్వాలేదండి. అప్పుడు మీరు వెళ్ళి తెచ్చుకోవడానికి ఇప్పుడు ఇంటికి తెచ్చి ఇవ్వడానికి తేడా ఉందా? ఉన్నదండి. వెళ్ళి తెచ్చుకోవడం అంటే 2-3 రోజులు లేట్ అయినా తీరుబడికి వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం అండి. ఇప్పుడైతే వాళ్ళే తీసుకొచ్చి ఇస్తున్నారండి, అది పర్వాలేదండి. ఇప్పుడు మీకు ఇంట్లో ఉంటారు పిల్లలు, కొడుకులు, కూతురు వాళ్ళు ఉంటారు. మాకు ఉద్యోగం రాలేదు, మీకు పెన్షన్ వస్తుంది, మీరు ఓటు వేద్దండి అంటారా? ఓటు వేద్దంటారు కానండి, మీకు డబ్బు ఇచ్చేస్తున్నారని మీరు ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నారమ్మా. మీకు ₹1,00,000 చూసుకుంటున్నారు కానీ మా బతుకుతారు వద్దా? రేపు పొద్దున్న పిల్లల బతుకుతారు వద్దా? మరి ఏనా చూస్తా ఆలోచించాలండి. ఇప్పుడు జగన్ గవర్నమెంట్ మీకు ఇచ్చే పథకాలు అందుతున్నాయా? ఆయన వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఉపయోగం వారి వాళ్ళనే బతుకుతున్నామని మేము. బియ్యం ఇస్తున్నారు, కొంత పింఛన్ ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారండి. ఆ డబ్బులు దానివల్లనే బతుకుతున్నాం ఇప్పుడు దాకా. బాబాయ్ మళ్ళీ నన్ను బియ్యం ఇచ్చారండి. అయ్యా నెలకి బియ్యం ఇస్తున్నారు, నెలకి పింఛన్ ఇస్తున్నారు, మా పిల్లలకి బాబాయ్లో డబ్బులు ఇస్తున్నారు, మహిళా మండలికి డబ్బులు ఇస్తున్నారు, డోకరా ఇస్తున్నారు. అంతకంటే ఏం కావాలి బాబాయ్ మాకు? అంటే చాలా మంది సోమరిపోతులను కూడా చేస్తున్నారని అంటారుగా, అంటే పని లేకుండా చేస్తున్నారు అంటున్నారుగా. ఎవరండి? ప్రతిపక్షాలు అనుకుంటారండి, అంతా ఉట్టిదారండి. వాళ్ళు చేసే మంచి పని చేస్తారు. మనసైన మహారాజు అని ఆయన, మంచి మనసైన మహారాజు. వయసుకు చిన్నవారైనా అన్నీ తెలుసు మహాత్ముడికి. పేదవాళ్ళకి ఎలా చూడాలో, ఉన్నవాళ్ళకి ఎలా చూడాలో అది చూస్తున్నారు మహానుభావుడు. అయ్యా మా తండ్రి గారు కూడా చేశారండి. ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా బాగా చేశారు బాబాయ్. తండ్రి కుమారు చాలా మంచివాళ్ళు బాబాయ్. మేము మాకు 40 ఓట్లు ఉన్నాయండి. బొమ్మలాట చేసేవాళ్ళం. 40 ఓట్లు ఆయనకే. అందరూ ఇప్పుడు అనుకున్నాం మీటింగ్ చేసి. ఏం ఉపయోగం చేసే మీకు మీ 40 మందికి ఏమైనా ఉపయోగం ఉందా గవర్నమెంట్ మూలంగా? వస్తున్నాయండి. వాళ్ళు బిల్డింగ్ కట్టించారండి మాకు కమిటీ హాల్ కట్టించారు ఎమ్మెల్యే గారు. మరి వారే కదండి, వారు ఇస్తే కదా ఇది కట్టేది. ఆ మహాత్మ కమిటీ హాల్ కట్టించారు, బాగా మేలు చూస్తున్నాను ఇప్పుడు దాకా. ఇంకా ఆయన తప్ప ఇంకెవరికి ఇవ్వండి. అది బాబాయ్ వస్తానండి. నమస్తే బాబు. పెద్దవాడిని మంచి బయట కాదు వాడికి
బాబు దూరంగా ఉన్నా మీకేమైనా ఉపయోగమైనా? ఉపయోగం అండి. మాకు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఈ పథకాల్లో మా అమ్మాయిని చదివించుకోవడం కోసం అమ్మఒడి నాకు బాగా ఉపయోగపడిందండి. ఇదివరకు అలాంటి అవకాశం లేదు. అమ్మఒడి ఉపయోగపడింది. ఆరోగ్యశ్రీ కూడా మా బావగారు వాళ్ళకి చేయడానికి పనికొచ్చింది. స్కూల్కి వచ్చేసరికి సదుపాయాలు అంతగా బాగుండి కాదు. ఈరోజు టాయిలెట్లు కానీ స్కూల్లో అమ్మాయిల విషయానికి వాళ్ళకి టాయిలెట్లు కానీ రక్షణ అనే ఒక స్కీమ్లో వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఆయాలు పెట్టి రూములన్నీ తుడిపించడం, స్కూల్ అంతా చూసుకోవడం, అలాగే గోరుముద్దని ఆ ఫుడ్ ఎట్టి ఐటెంలో ఇప్పుడున్న మా ఐటెంలో ఏమి ఉండి కాదు. అంటే పల్లెల్లోనే డబ్బు అంతా పెడుతున్నాడు జగన్ అని అంటున్నారు, దానికి ఏమంటారు? అవునండి, పల్లెలే కదా పట్టణాలకే పల్లి కొమ్మలని గట్రా చెప్పేవారు కదా, పల్లెల్లో పెట్టారని అంటున్నారు. కానీ ఇక్కడ ఉన్న రైతు వల్లే కదా ఒక మీకు ఏదన్నా ఎక్స్పోర్ట్ కావాలన్నా తయారీ కావాలన్నా, లేదంటే మేము ఇక్కడ పల్లె నుంచి వెళ్ళి పనిచేసుకోలేము. సిటీలో కూడా మేము కడప నుంచి కాకినాడ గ్రామంలో ఇంచుమించుగా ఒక కొన్ని వేల మంది కాకినాడలో పనిచేయడం జరుగుద్ది. మాకు ఉపాధి అయితే ఎక్కడ దొరుకుద్ది. ఇక్కడ మాకు అవసరాలకే ప్రభుత్వం చేసే అవకాశం చాలా బాగుంది. బాబాయ్, ఈ ప్రభుత్వాలు ఇట్లా ఉచితంగా ఇచ్చేస్తున్న మూలంగా అందరూ సోమరిపోతున్నారు. ప్రభుత్వాలు ఇలా ఉచితంగా ఇచ్చేస్తున్నాయి అంటారు కదా, దాని మూలంగా వృద్ధులకి పెన్షన్దారులు ఉన్నారు వాళ్ళంతా. సో ఏమన్నా ఈ మాట్లాడిన నాకు తెలియదు కదండి. జగన్ గారు చేసేయండి, పని చేయండి. ఇక్కడ గ్రామాల్లో అంతంత డబ్బు ఇచ్చి వేస్ట్ చేస్తున్నారు, మేము ట్యాక్స్ కడితే అంటున్నారు. పల్లెల్లో నిజంగానే అభివృద్ధి ఉందా? ఉందండి, ఉన్న దగ్గర వాడుకుంటున్నారు కదండి. ఇవాళ కరెంట్ బిల్లు 1000 రూపాయలు కట్టి 3000 వస్తుందండి. మా డబ్బులు మాకే వేస్తున్నారు. పథకాల మూలంగా మీకు ఏమైనా ఉపయోగం ఉందా? ఉందండి. ఆడవాళ్ళకి 18,750 అంటున్నారు కదా, ఆడవాళ్ళకి ఇస్తున్నారు. నాకు మాత్రం పింఛన్ రావట్లేదు. రాయమంటే ఇంకా 60 సంవత్సరాలు అవ్వాలి. అలాగండి మీ 60 సంవత్సరాలు అవ్వాలా? 60 ఇప్పుడు 59 వచ్చిందండి. నెక్స్ట్ ఇయర్ ఇస్తారేమో కదా. మీ పిల్లలకి ఏమన్నా పథకాలు అవన్నీ వస్తాయి? పిల్లలు చిన్నపిల్ల వాళ్ళు అందరు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. మనవాళ్ళు మనవాళ్ళు ఉన్నారండి, చదువుకుంటున్నారు. బళ్ళే చదువుకో కుర్రాడికి వస్తున్నాయి. అదే అమ్మ ఒడి ఏదో అంటారు కదా, అది వస్తున్నాయి. ఇల్లు కట్టుకున్నాం, లోన్ ఇచ్చారు. మంచిదేనా ఇలాంటి పథకాలు చేయడం? మంచిదండి. ఓకే బాబాయ్, ఎలా ఉంది? ఇంత దెబ్బ అంటున్నారు మీ ఊర్లో కానీ ఇక్కడ పథకాలు ఏమైనా వస్తున్నాయా? వస్తున్నాయండి, పథకాలు వస్తున్నాయండి. అమ్మ కూడా వస్తుంది. తర్వాత పిల్లలు కూడా మరి ఇక్కడ నుంచి ఒకవేళ ఆయన కానీ వచ్చినట్టయితే నెలకి 1500 చొప్పున ఇస్తానని మా మనవరాలే ఉన్నారండి, వాళ్ళకి ఇస్తానని చెప్పారు. తర్వాత ఈ చేయూత పథకం ఒకటి, తర్వాత ఇంకా ఏమన్నా పింఛన్ కూడా మాకు వస్తుందండి. పింఛన్ కూడా మాకు వస్తుంది, నెలకి 3000 చొప్పున ఇస్తున్నారు. తర్వాత మళ్ళీ ఆయన వచ్చి ఇది పెంచాలని అన్నారు. అది కూడా పెంచా అన్నారు, పెంచారు కూడా. బాగుందండి, ప్రభుత్వం బాగుందండి. మాకు పట్టణాల్లో డబ్బులన్నీ తెచ్చి పల్లెల్లో ఉచితంగా పంచుతున్నారని అంటున్నారు. మీ పల్లెలు బాగుపడుతున్నాయి? పట్టణాల్లో డబ్బులు తీసుకొచ్చి పల్లెల్లో పేదలకు పంచుతున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. వాటి వల్ల మీకు లాభం ఉందా, నష్టం ఉందా? లాభమే ఉంది కదా. ఇప్పుడు ఉన్న వాళ్ళ దగ్గర తీసుకుని లేని వాళ్ళకి పెట్టడం లాభమే కదా. పల్లెటూరులో అంటే కష్టపడుతూ వాళ్ళు రోజు డైలీ కూలికి వెళ్తే కానీ వాళ్ళకి కూలి డబ్బులు రావు. అదే పట్టణంలో ఉన్న వాళ్ళు వాళ్ళకి ఎలాగలాగా వస్తాయి, జాబుల ద్వారా దీని ద్వారా వస్తాయి. మరి వీళ్ళకి ఏమి రావు కదా. రోజు వెళ్తే కానీ కొండెక్కదు. ఒక ఇంటి వాడు వెళ్ళి తెస్తే కానీ పిల్లలకి వాళ్ళకి తిండి కడదు కదా. ఒక రోజు కూలి 600 రావచ్చు, 500 రావచ్చు, 300 రావచ్చు. ఒక రోజున పని లేకపోవచ్చు, ఇబ్బందులు కదా పల్లెటూరు వాళ్ళు. మంచి జగన్ స్కీమ్స్ మూలంగా నష్టపోతున్నాము అనే వాళ్ళు ఉన్నారు ఎక్కువ, అంటే డబ్బులన్నీ ఖర్చు అవుతున్నాయి. జగన్ పెట్టిన పథకాలన్నీ కూడా పేదలకి మంచి. ఎందువల్లంటే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తున్నారు, పింఛన్ లేని వాళ్ళకి పింఛను, సంవత్సరానికి ఎంత పెంచుతున్నారు, పెంచుతున్నారు. చాలామంది కూడా జగన్ అంటేనే అభిమానంగా ఉన్నారు. ఎందువల్లంటే మళ్ళీ అయినా రావాలని కోరుకుంటున్నారు ప్రజలందరూ. ఆరోగ్యశ్రీ వల్ల అనేక మంది రోగులతో ఉన్న వాళ్ళు ఈ రోజున కానీ హ్యాపీగా ఉన్నారండి. మన జగనన్న గారు ముఖ్యమంత్రి, మళ్ళీ ఆయనే వస్తే కొన్ని పథకాలకు కూడా ఎదురుకెళ్ళేది అవకాశం ఉందండి. అనేక మంది కూడా సంక్షేమ పథకాలు ఏవైతేని, ఆరోగ్యశ్రీ ఏవైతేని అనేక మంది ఈ రోజున లబ్ధిదారులు పొంది సంతోషం, నవ్వుతా, చిరునవ్వులతో ఉన్నారండి. గ్రామీణ ప్రాంతాల్లో ఎన్టీవీ తిరగడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక పబ్లిక్
ఒపీనియన్ ఎలా ఉందన్నో తెలుసుకోండి. ఎక్కడికి వెళ్ళినా కానీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల సాటిస్ఫాక్షన్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు వారి యొక్క స్కీమ్స్ అన్నీ కూడా కంటిన్యూ కావాలంటే తిరిగి ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలనేటువంటి యొక్క ఆలోచన వారిలో కనిపిస్తున్నట్టుగా ఇక్కడ కనిపిస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. దానితో పాటు గ్రామీణ ప్రాంతాల్లో డెవలప్మెంట్ ద్వారా హ్యూమన్ క్యాపిటలిజం పెరిగింది, మా జీవితాల్లో మార్పు వచ్చాయని కూడా ఈ ప్రభుత్వం వల్ల ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చెప్తున్నారు. ఇది కాకినాడ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ పథకాలు ఇచ్చి వారి పనిని మాన్పించేస్తున్నారన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి ఇక్కడ. అలాంటిది ఏమీ లేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మా బడుగు బలహీన వర్గాలన్నీ కూడా చాలా అభివృద్ధిలోకి వచ్చినాయండి. ఎందుకంటే మా పేద పిల్లలు చదువుకోవాలంటే ఇంగ్లీష్ మీడియంలో చదివించాలంటే మాకు తాహత లేదండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మీడియం స్కూల్ తీసుకొచ్చి మా పిల్లలందరికీ కూడా చదువులు మంచి భవిష్యత్తునిచ్చారండి. ఎందుకంటే అమ్మఒడి ద్వారా చాలామంది పిల్లలు చదివించలేని పరిస్థితుల్లో పిల్లల్ని స్కూల్ మాన్పించేయడం అది చేయడం జరిగిందండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పిల్లలందరూ కూడా చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నదండి. తల్లిదండ్రులకు కూడా అమ్మఒడి ద్వారాగా మరి ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామంటున్నారు కదా ప్రతిపక్షాలు, అది ఎంతవరకు సాధ్యం అనేది కాదండి. అంటే ఇప్పుడు తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణం అన్నారంటే దాని తర్వాత చాలా ఆరోపణలు వచ్చినాయండి. అది ఎంతవరకు నెరవేరుస్తుందని తెలియదండి. ఉచిత బస్సు ప్రయాణం అనేది నమ్మశక్యం కాదండి. బాబాయ్ పెన్షన్ అవన్నీ అందుతున్నాయా? మీకు ఏమైనా ఉపయోగం ఉందా? బాగా అందిందండి, పెన్షన్ అందిందండి, ఇల్లు తాళాలు వచ్చాయండి, దాన్ని కట్టుకొని లోన్లు ఇచ్చారండి, అన్నీ బాగా చేశారండి. ఇంట్లో పిల్లలకు మనవరాలకు ఏమైనా వచ్చిందా? మాకు అమ్మాయి ఒకరిని పెళ్లి చేసామండి, వాళ్ళకి ఏమి రాలేదు. ఇంకా మనవరాళ్ళు లేరు. మీకు మాకైతే అమ్మఒడి వచ్చిందండి, ఇల్లు లోన్ వచ్చిందండి, ఇల్లు స్థలం కట్టుకోవడానికి లోన్ వచ్చిందండి, రైతు భరోసా కూడా వచ్చిందండి. జగన్ గారు పరిపాలనలో సూపర్ చేశారండి. జగన్ గారు అంటే పథకాలు ఇచ్చారని పొగుడుతున్నావా? పథకాలు ఇచ్చారనే కదండి, పథకాలు అవ్వకపోయినా కూడా బాగా చేసినట్టే లెక్కండి. అది ఎవరైనా ఇప్పుడు దాకా చేస్తానన్న వాళ్ళు కూడా ఎవరు చేయలేదండి ఇప్పుడు దాకా. జగన్ గారు వచ్చిన తర్వాత బాగా చేశారండి, 100కి 99% చేసినట్టే అండి ఈయన. ఇక్కడ ఇంకా కొద్దిమంది ఉన్నారు, చదువుకున్న వారు ఉన్నారు, ఇక్కడ గ్రామాల్లో డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్నటువంటి విమర్శలు ఉన్నాయి, ఏమంటారు సార్? అదేమీ లేదు సార్, గ్రామాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారని తప్పు సార్. అది అంటే పేదలకు మీద పెడుతున్నారని అర్థం. పేదల మీదకే పెడుతున్నారు సార్. ఏ రూపాయి ఖర్చు పెట్టినా రాష్ట్రం నుంచి పేదల అభివృద్ధికి, పేదల సంక్షేమానికి, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ఖర్చు పెడుతున్నారు సార్. జగన్ గారు అయితే మేనిఫెస్టోల్లో పెట్టిన 99% కూడా సూపర్గా ఏ ముఖ్యమంత్రి ఇప్పటికొచ్చి ముఖ్యమంత్రి చాలా మందిని పొలిటీషియన్ గా కాకుండా ఒక సాధారణ వ్యక్తిగా మారాలని చెప్పండి సార్. నేను ఇప్పటికొచ్చి నాకు ఎరగొచ్చి ముఖ్యమంత్రులు ఎవరో మేనిఫెస్టోల్లో పెట్టిన 99% అమలు చేసిన ముఖ్యమంత్రి గారు ఎవరో లేరు సార్. జగన్ గారి పరిపాలన చాలా బాగుంది సార్, చాలా బాగుంది. రెండోసారి కూడా ఆయన ముఖ్యమంత్రి అవుతారు సార్. ఇక్కడ మీరు చూస్తూ తిరుగుతుంటారు కదా, గ్రామాల్లో మొత్తం అంతా కూడా ఆటోలు తిరుగుతుంటాయి, కానీ మహిళలకు బస్సు ప్రయాణం చేస్తున్నారు, చేయూత పథకాలు అని చెప్తున్నారు. వచ్చే రోజుల్లో మమ్మల్ని గెలిపిస్తే 4,000 పెన్షన్ ఇస్తాము, ఆ తర్వాత 18,000 అమ్మఒడి ఇస్తాం, తల్లికి వందనం లాంటివి ఇస్తామని ప్రతిపక్షాలు చెప్తున్నాయి. పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఈ పథకాలు ఎక్కడి నుంచి తెస్తారో ఎంతవరకు అన్నదే. ఇప్పుడున్న పథకాలు జగన్ గారు ఎక్కువ పథకాలు పెట్టారు, వాటికే డబ్బులు లేదని చెప్పుకొస్తున్నారు ప్రతిపక్షాలు. అలాంటిది ప్రతిపక్షాలు పెట్టిన పథకాలు సూపర్ 6 అని వేరు పెట్టారు, వాటికి ఎక్కడి నుంచి తెస్తారో అనేసి ప్రజలు అనుకోవడం అండి. ఈ ఇచ్చినప్పుడు ఈ సాధ్యం అయినప్పుడు అవి అవుతాయని నమ్మకం లేదండి, అంతే నమ్మకం లేదండి, అవి వస్తాయని నమ్మకం ఏం లేదు. ఇంటింటికి పథకాలు ఇవ్వడం ద్వారా జనాలందరికీ కూడా మేలు జరిగినట్ట లేకపోతే సోమరిపోతుంది? 100% న్యాయం జరిగింది సార్. ఇంటింటికి పథకం అంటే ఇప్పుడు ఈరోజు ఈ ఎస్సీబీసీ అన్నారు కదా సార్, ప్రతి ఒక్కరు కూడా అంటే అరువులైన అందరికీ ఇంటికి ఎత్తున్నారు చూడండి, అదైతే గొప్ప పథకం అండి. ఆ రోజు పెద్దలు ఉన్న వాళ్ళే వాళ్ళ ఇంటికి వాళ్ళకి పేర్లు పిలిచి ఇచ్చేసి పంచాయతీలు ఇచ్చేసి కనవల వెనకాల ఎస్సీబీ తక్కువ వాళ్ళందరినీ ఆఫ్ చేసేవారండి. ఈరోజు అది జరుగుతులేదండి. ఒకే టైంలో ప్రతి ఒక్కరికి పథకాలు ఆ రోజే డిస్ట్రిబ్యూట్ అవుతుంది సార్. పేదలకు ఏమైనా ఉపయోగం ఉందా అంటే గత 5 సంవత్సరాలు? ఇదంతా కూడా పేదల ప్రభుత్వం అండి. ఎందుకంటే ప్రతిది కూడా ఎవరు కూడా లంచం లేకుండా డైరెక్ట్గా గుమ్మానికే, అలాగే మన అకౌంట్లో కూడా జగన్మోహన్ గారు డైరెక్ట్ పంపుతున్నారు కాబట్టి ఇందులో అవినీతి అన్నది ఏమీ లేదు. కావాలని వేరే పార్టీ వాళ్ళు ఇలా లేకపోతున్నారు కాబట్టి కరెక్ట్గా అయితే మాత్రం ఈయన ప్రభుత్వం మాత్రం సూపర్ అండి. ప్రతి లబ్ధిదారులు కూడా ప్రతి ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్ నుంచి వచ్చి ప్రతి ఒక్క రూపాయి కూడా లబ్ధి పొందుతున్నారండి.
కోనసీమ జిల్లాల్లో ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికల హంగామాలో మాత్రం ఖచ్చితంగా పోటాపోటీ నెలకొన్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది. కోనసీమ జిల్లాలతో పాటు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఓటరు రిజల్ట్ని డిసైడ్ చేసేటువంటి సిచ్యుయేషన్ ఉండడంతో ఇక్కడ జనాభిప్రాయం తెలుసుకున్నాం. కాకినాడ పార్లమెంటు పరిధిలో కూడా జనం ప్రభుత్వ సంక్షేమాల వైపు వెళ్తున్నటువంటి దృశ్యాలు ఉన్నా కానీ పోటాపోటీ ఉన్నటువంటి సిచ్యుయేషన్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. అయితే ప్రభుత్వ పథకాల ద్వారా చాలా లబ్ధి పొందాము, వాటిని కొనసాగించే ప్రభుత్వాలు రావాలని ఒకవైపు జనం చెప్తుంటే అంతకు మించి హామీలు ఇస్తామన్నటువంటి యొక్క ప్రతిపక్షాల తీరుపై కూడా జనం రియాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏం జరగబోతుంది? ఈ నెల 13వ తారీఖున జరగబోతున్నటువంటి ఓటు హక్కుతో జనం ఎవరిని ఎన్నుకుంటారు? సంక్షేమ ప్రభుత్వానికి మళ్ళీ దారి చూపిస్తారా అన్నది వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. కెమెరామెన్ గణపతితో దినకర్, ఎన్టీవీ, కాకినాడ.